మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్స్ ఇన్ యువర్ కెరియర్ లైక్ ఎనీథింగ్? బహుశా వేరే క్రికెటర్కి ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చి ఉండేవి కాదేమో, లేవేమో నాకు తెలిసి. అన్నిటికంటే అతి పెద్దది, చాలామందికి తెలిసింది, వరల్డ్ కప్ నుంచి మీ నిష్క్రమణ. సచ్ ఎ సాడెస్ట్ పార్ట్. తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడ్డారు, ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి. ఏం జరిగింది ఆ రోజు? అంటే ఆ రోజు యాక్చువల్గా ఫ్లైట్లో ఉన్నామండి. సో అప్పటికే కొద్దిగా ఇండికేషన్స్ ఉన్నాయి, అంటే అర్థమైంది వీళ్ళు తీసుకోరేమో అని. కానీ అప్పటి వరకు ఇంకా మాకు ఎగ్జాక్ట్ పిక్చర్ తెలియదు. కానీ ఆ రోజు ఫ్లైట్ దిగంగానే మేము యాక్చువల్లీ ఐపీఎల్ టైంలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లై అవుతున్నాం. సో ఆ టైంలో ఫ్లైట్ దిగి ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మనకు న్యూస్ వస్తుంది, మెసేజ్లు వస్తాయి కదా. సో ఆ టైంలో సడన్గా ఇట్లా చూసేటప్పటికి టీంలో లేము అని స్టాండ్ బైస్లో ఉన్నామని. సో అది చాలా డిసప్పాయింటింగ్గా, ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అవుతాం కదండి. అంటే మనం టోటల్గా వర్క్ చేసింది అంతా, మనం వరల్డ్ కప్ ఆడాలి, ఇండియాకి బాగా ఆడాలని. సో ఆ టైంలో అట్లా అవ్వటం అనేది ఇట్ వాజ్ క్వైట్ డిసప్పాయింటింగ్. సో పర్సనల్గా నాకు కూడా ఒకటి ఏంటంటే, మెయిన్ కాజ్, దేర్ మస్ట్ బి సమ్ కాజ్ బై ద చీఫ్ సెలెక్టర్ దెన్ ఫర్ నాట్ పుట్టింగ్ యూ. ఎందుకంటే విజయశంకర్ అసలు దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్. అంటే అట్లా అంటే అండ్ దిస్ ఎ వరల్డ్ కప్. సో ఐ వాంట్ టు నో పర్టికులర్లీ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. సో అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏమైందంటే, యాక్చువల్గా అక్కడ కావాల్సింది నెంబర్ 4 బ్యాట్స్మెన్. ఇప్పుడు నెంబర్ 4 బ్యాట్స్మెన్ని తీసేసి ఒక ఆల్రౌండర్ని పెడితే నెంబర్ 4 బ్యాటింగ్ ఎవరు ఆడతారు? సో ఆ మెయిన్ పాయింట్ వాళ్ళు మిస్ అయ్యారు. ఒకవేళ సరే నన్ను తీసేసి మేబీ రహానే తీసుకున్నారు, ఇప్పుడు ఆ టైంలో ఎవరైతే ఉన్నారో కొద్దిగా, ఎందుకంటే ఆ నెంబర్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్, కొద్దిగా సీనియర్ బ్యాట్స్మెన్ ఉండాలి. ఎందుకంటే వికెట్స్ మెయిన్ నెంబర్ 4 పని ఎప్పుడు వికెట్స్ పడినప్పుడు. మంచిగా ఆడుతున్నప్పుడు ఎట్లయినా టాప్ ఆర్డర్ ఆడతారు, తర్వాత కింద కొట్టే వాళ్ళు ఉంటారు. కానీ నెంబర్ 4 ఏంటంటే 2 పనులు చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సో యువర్ అబ్జెక్షన్ ఆర్ మీరు బాధపడిన అంశము మీ రిప్లేస్మెంట్ సరిగా లేదండి. అంతకంటే ఇప్పుడు మీరు అన్నట్టు రహానే లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఉంటే మీరు అంత బాధపడేవారు కాదు. అది మెయిన్ అప్పుడు ఆ టైంకి ఏంటి, మనము ఎవరైనా కానీ ఇండియన్స్, మనం ఇండియా గెలవాలని కోరుకుంటాం. సరే నన్ను తీసుకోలేదు ఏదో కారణానికి, ఏ కారణం వల్ల అది వాళ్ళకే తెలియాలి. కాకపోతే మనం తీసుకున్నప్పుడు అట్లీస్ట్ టీం బాగుపడేటట్టన్నా రిప్లేస్మెంట్ ఉండాలి కదా. సో నా మెయిన్ కోపం అక్కడ వచ్చింది. అదేదో విజయశంకర్ వల్ల కాదండి, పాపం తను ఏం చేశాడు, తను క్రికెట్ ఆడుకుంటున్నాడు. బట్ వీళ్ళది ఏదైతే థింకింగ్ ఉందో వాళ్ళది నాకు అసలు అర్థం కూడా కాలేదు. అంటే మీరు వరల్డ్ కప్కి వెళ్తున్నారా, లేకపోతే ఏదో చిన్న లీగ్ మ్యాచ్ ఆడటానికి వెళ్తున్నారు? ఇది లాజికల్గా ఉన్నది. వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్ లాజికల్. ఓకే, ఎవ్రీబడి అగ్రీస్. ఈజ్ దర్ ఎనీథింగ్ పర్సనల్ డూ యూ థింక్ ఆన్ యూ? అంటే పర్సనల్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆనెస్ట్గా నా ప్రకారం నేను చెప్పాలంటే, ఇప్పుడు ఒక టీం సెలెక్షన్ అనేది ఒక్క మనిషి ద్వారా అవ్వదు. ఇప్పుడు ఆయన అనుకోకపోయినా కూడా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు టీం మేనేజ్మెంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల ఎట్లా అంటే హైదరాబాద్ ఒక ఆయన ఉండేవాడు. ఇంకా వీళ్ళందరూ అంటే మనం చిన్నప్పుడు అంటే మనతో అయిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, మనకు నచ్చకపోవటం, వాళ్ళకి నేను నచ్చకపోవటం, అలాంటి పరిస్థితుల వల్ల ఇవన్నీ ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా కెరియర్ మొత్తం వీళ్ళే ఒక సైకిల్లో వస్తూ ఉంటారు వెంటాడటానికి. బట్ ఆ లెవెల్లో మీరు పర్సనల్ అయింది అంటున్నారు కదా, అండ్ మోర్ ఓవర్ మీరు ఆ టీమ్ ఇంట్రెస్ట్ని తీసుకొని ఉంటే వేరే ప్లేయర్ని తీసుకుంటే బాగుండు అంటున్నారు. మీకు ఇఫ్ యూ రిమెంబర్ ఏం పర్సనల్ అయి ఉంటుంది? మీరు అంటున్నారు చీఫ్ సెలెక్టర్ ఉండే తను, మీరు పేరు కూడా మెన్షన్ చేయట్లేదు. పర్సనల్గా అట్లా ఏం లేదండి. అంటే నేను 2005లో ఆంధ్రాకి ఆడటానికి వెళ్ళాను. అంటే హైదరాబాద్లో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళతో మెయిన్ ఆ టైంలో సెక్రటరీ, వాళ్ళ తమ్ముడు కోచ్ ఉండేవాడు, వాళ్ళ కొడుకు కెప్టెన్. సో ఇవన్నీ కొద్దిగా పరిస్థితులు అప్పుడు బాగాలేవు. సో ఆ టైంలో ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఈయన కెప్టెన్ ఉన్నారు, ఎవరు మన ఎంఎస్కే గారు. సో ఆయన ఉన్నప్పుడు అంటే ఆయన వల్ల నాకు అక్కడ ఏం లేదు. కాకపోతే ఆయన పద్ధతులు, కొన్ని ఆయన చేసే పనులు నాకు ఎక్కువ నచ్చలేదు. సో అందుకోసం ఒక సంవత్సరం ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కే రావాల్సి వచ్చింది. సో అంటే ఆయన థింకింగ్ కానీ, ఆయన గేమ్ చూసే విధానం కానీ, ఆయన చేసే పనులు కానీ నాకు అంతగా ఆ టైంలో అంటే ఆ వయసులో నాకు నచ్చలేదు. మీ సెలెక్షన్ కాకపోతే ఇండియాలో చాలామంది షాక్ అయినారు వాస్తవంగా, క్రికెట్ ఫెటర్నిటీ అయినా మామూలు ఫ్యాన్స్ అయినా కూడా.
అప్పుడు అందరికీ జవాబు చెప్పే పరిస్థితి ఒకటి క్రియేట్ అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే విజయశంకర్ ఇది 3-dimensional ప్లేయర్ అని. సో అదొక దానికి సంజాయిషి ఇచ్చుకున్నారు. సంజాయిషి అంటే మెయిన్ నేను ట్వీట్ చేసిన రీజన్ కూడా అదే. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ హియర్. ఇప్పుడు జనరల్గా ఇలాంటి పరిస్థితులు క్రికెట్ టీంలో, నాట్ ఓన్లీ ఇండియన్ క్రికెట్, మామూలుగా గల్లీలో ఎవరైనా ఒక టీం ఆడేటప్పుడు కూడా వీళ్ళని సెలెక్ట్ చేయలేదు అంటే బయటకు వచ్చి దాని మీద ఆర్గ్యూ చేయడం పెట్టడం అలాంటివి ఉండవు. మీరు కూడా కొంతవరకు హోల్డ్ చేసినట్టే అనిపించింది నాకు. బట్ యూ ట్వీటెడ్ 3D గ్లాసెస్ కొనుక్కున్నాను ఈ 3 ఆట చూడడానికి అని చెప్పేసి. అంటే అక్కడ పాపం యాక్చువల్లీ మొత్తము విజయశంకర్ పైన పడ్డారు జనాలంతా. అది దట్ వాజ్ నాట్, అసలు ఆ ఇంటెన్షన్ లేనే లేదు. విజయశంకర్ ఏం చేస్తాడంటే తను ఆడుతున్నట్టు తను సెలెక్ట్ చేస్తే తను వెళ్ళి ఆడతాడు. బట్ వీళ్ళ థింకింగ్, వీళ్ళ లాజిక్ అనేది నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఏ నెంబర్లో ఆడటానికి అయితే నేను సెలెక్ట్ అయ్యాను ఆ నెంబర్లో ఆడటానికి మీరు రిప్లేస్మెంట్ చేస్తే వేరే అదే నెంబరు ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్ని తీసుకోవాలి. తీసుకోకుండా మీరు ఒక నెంబర్ 6, 7 ఆడే ఆల్రౌండర్ని తీసుకొచ్చి నెంబర్ 4 ఆడిపిస్తామంటే అట్లా కుదరదు కదండి. జస్టిఫికేషన్ వాజ్ నాట్ కరెక్ట్. సో దానివల్ల నాకు ఇదైంది తప్ప నాకు ఈయన ఎంఎస్కే ఎగెన్స్ట్ కానీ విజయశంకర్ ఎగెన్స్ట్ కానీ నాకేం లేదండి. మనకేంటంటే ఆ ఇండియన్ టీం ఇప్పుడు అదే దాని ముందు సిరీస్ న్యూజిలాండ్లో ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో మనం ఆడాము. సిరీస్లో చాలా బాగా ఆడాము, అది కూడా ఓవర్సీస్ డిఫికల్ట్ కండిషన్స్. సో ఇంగ్లాండ్ కూడా సిమిలర్ కండిషన్స్. సో మనం ఏంటంటే మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. సడన్గా ఎందుకు అయింది ఏందనేది ఇప్పుడు ఇక ఆయన్నే అడగాలి మీరు. ఓకే ఓకే ఓకే